హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భోజనం తీసుకునే గంట ముందు గంట తర్వాత వరకు టీ కాఫీలు తీసుకోవడం ప్రమాదకరమా? అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందా? ఈ విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఏం చెప్తోంది? లెట్స్ వాచ్. చాయ్ కాఫీ తీసుకోకపోతే చాలా మందికి రోజు గడవదు. కొందరైతే గంటకోసారి కాఫీ టీలు తాగుతూ ఉంటారు. ఈ విషయంలో ICMR కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. భోజనం చేయడానికి గంట ముందు ఆ తర్వాత గంట వరకు వీటిని తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. దీనివల్ల కలిగే నష్టాలను వివరించింది. అలా చేయడం మానుకోవాలని కూడా సూచించింది. మెరుగైన ఆరోగ్యం కోసం ICMR 17 రకాల మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహార సమతుల్యత ఎంతో అవసరమని సూచించింది. భోజనం చేయడానికి గంట ముందు ఆ తర్వాత గంట వరకు కాఫీ టీలను తీసుకోవడం హానికరమని హెచ్చరించింది. జాతీయ పోషకాహార సంస్థ NIN విభాగం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టీ కాఫీలో కెఫిన్, టానిన్లు ఉంటాయి. కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థపై, టానిన్ ఆహారంలో ఉండే ఐరన్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్ శాతాన్ని టానిన్ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ను తయారు చేసేందుకు ఐరన్ చాలా అవసరం. ఇది శరీరం అంతటికి ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పానీయాల్లో ఉండే టానిన్లు ఐరన్ శోషణ ప్రక్రియలో అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునే ముందు ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకుండా ఉండడమే మంచిదని ICMR సూచించింది. ఐరన్ లోపం వల్ల అలసట, నీరసం, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, తలనొప్పి, జుట్టు రాలడం తదితర సమస్యలతో పాటు రక్తహీనతకు దారితీయవచ్చు. మనం తీసుకునే ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాములు, ఇన్స్టెంట్ కాఫీలో అయితే 50 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫిన్ అయితే ఉంటుంది. ఇక అదే టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. పూర్తిగా కాఫీ, టీ మానుకున్నా కెఫిన్ ను దృష్టిలో పెట్టుకుని వీటిని మితంగా తీసుకోవాలని ICMR సూచించింది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.